నమస్కారం డాక్టర్ సుధావాణి గారు. నమస్తే. సో మేడం, చాలా మందికి కూడా అంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ సన్ స్క్రీన్ వాడేటప్పుడు ఈ సన్ స్క్రీన్ నా స్కిన్ టోన్కి సూట్ అవుతుందా, దాన్ని ఏ పారామీటర్ బేస్లో నేను చెక్ చేసుకోవాలి అన్న డౌట్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఎలా చూస్ చేసుకోవాలి అంటారు మేడం? సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది వింటర్ సమ్మర్ అనే తేడా లేకుండా ప్రతిరోజు సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పొచ్చు. బికాస్ వితౌట్ సన్ స్క్రీన్ అసలు ఏ క్రీమ్ రాసుకున్నా, అంటే ఫేర్గా అవ్వాలన్నా, ఏదైనా కూడా ఏదైనా ప్రొసీజర్ చేసినా కూడా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక క్వశ్చన్ అడిగారు, వింటర్లో ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అని. సో వింటర్లో జనరల్గా ఏమవుతుంది అంటే స్కిన్ డ్రై అయిపోతుంది. ఎందుకు డ్రై అయిపోతుంది అంటే అట్మాస్ఫియరిక్ చేంజెస్ వల్ల స్కిన్ డ్రై అవుతుంది. సో అండ్ వాష్ చేసినప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకున్నాక అందరూ కూడా చాలా డ్రై అయిపోయి తెల్లగా అయిపోయింది ఫేస్ అట్లా అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ డ్రై స్కిన్కి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అంటే, సన్ స్క్రీన్స్ అనేవి 3 రకాలుగా అవైలబుల్ ఉంటాయి. లోషన్ ఫామ్, క్రీమ్ ఫామ్ అండ్ జెల్ ఫామ్. ఓకే. సో లోషన్ ఫామ్ ఏమో బాడీకి, అంటే సన్ ప్రొటెక్షన్ నాట్ ఓన్లీ ఫేస్, నెక్, హ్యాండ్స్ వీటన్నిటి కూడా సన్ ప్రొటెక్షన్ కావాలి. అలాంటప్పుడు లోషన్ ఫామ్స్ వాడతాము, అంటే ప్రిస్క్రైబ్ చేస్తాము. తర్వాత కొంచెం డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ ఫామ్, అది బెటర్ ఉంటుంది. బాగా ఆయిలీ ఉంది, చాలా ఆయిల్ వస్తుంది అన్నప్పుడు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్. ఇంకా ఆయిలీగా ఉంది అంటే వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాగా ఫార్ములేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి. సో మీ స్కిన్ ఆయిలీ స్కిన్నా, లేకపోతే డ్రై స్కిన్నా, లేకపోతే మిక్స్డ్ స్కిన్నా, అంటే దీన్ని బట్టి సన్ స్క్రీన్ అనేది ఈ వేరియేషన్ కూడా ఎలా మనం గుర్తించాలంటారు మేడం? అంటే టీ ఉంటే అది ఒకసారి డీటెయిల్డ్గా మొత్తం జనరల్గా డ్రై స్కిన్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫేస్ వాష్ స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి వైట్గా అయిపోయినట్టుగా, కొంచెం తెల్లగా అయిపోయి పొడి పొడిగా ఉంటే దట్ ఈస్ డ్రై స్కిన్ అనేది చెప్పచ్చు. కొంతమందికి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి మెయిన్గా ఏంటి అంటే టీ జోన్లో, అంటే ఫోర్ హెడ్, నోస్, చిన్ ఈ పార్ట్లో బాగా ఆయిల్ వచ్చేస్తుంది, మిగతా ఏరియా కొంచెం డ్రై ఉంటుంది. సో అది మిక్స్డ్ స్కిన్. తర్వాత కొంతమందికి ఫేస్ వాష్ చేశాక కూడా కొంచెం అలాగే జిడ్డు, అసలు ఫేస్ వాష్ చేశారా లేదా అన్నట్టు ఉంటుంది. సో ఇది ఆయిలీ స్కిన్. సో జనరల్గా సో దీనిలో మళ్ళీ వెరీ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ ఇది సింపుల్ పారామీటర్. సో ఎలాంటి సన్ స్క్రీన్స్ అంటే చెప్పాను కదమ్మా. సో క్రీమ్ ఫామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డ్రై స్కిన్కి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి మిక్స్డ్ స్కిన్ టైప్కి కూడా పనిచేస్తుంది. బట్ బాగా ఆయిలీగా ఉంటే బెటర్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్. అందులో కూడా ఈ సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకోవాలి. SPF ఎంత, తర్వాత ఇది దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇది నాన్ కొమోడోజెనికా కాదా. నాన్ కొమోడోజెనిక్ అంటే పింపుల్స్, కొన్ని ఆయిలీ క్రీమ్స్ పెడితే పింపుల్స్ వస్తాయి. సో అలాగా నాన్ కొమోడోజెనికా కాదా, అండ్ ఇది ఫిజికల్లా, కెమికలా, లేదా కాంబినేషనా. సో బెటర్ ఏంటి అంటే కాంబినేషన్ సన్ స్క్రీన్. ఇట్లాగా అంటే ఫిజికల్, కెమికల్ రెండు ఉన్నది. ఇవన్నీ చూసుకొని సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేనేం చెప్తాను అంటే, జనరల్గా సన్ స్క్రీన్ అనేది మీరు ఒక రోజు, 1 నెల, 2 నెలలు వాడేది కాదు. సో ఇది ఎప్పటికీ వాడాల్సిన క్రీమ్. సో బెటర్ మీరు ఒక్కసారి డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే మీ స్కిన్ ఎలా ఉంది అనేది చూసి వాళ్ళు సన్ స్క్రీన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది కూడా ఒక్కొక్కసారి ఒకటేసారి సెట్ అవ్వదు, మీరు 2-3 ట్రై చేయాలి. దానిలో ఇంగ్రీడియంట్స్ చేంజ్ ఉంటుంది. సో ఏ క్రీమ్ అయితే మీకు సెట్ అయిందో సన్ స్క్రీన్, దాన్ని మీరు మార్చకుండా వాడాలి. తర్వాత స్కిన్ కలర్ని బట్టి సన్ స్క్రీన్ అన్నారు కదా, ఎవరికి ఎలా. సో ఇప్పుడు సన్ స్క్రీన్స్ రకరకాలు వస్తున్నాయి. ఓకే. సో మీకు టింటెడ్ సన్ స్క్రీన్స్ అని వస్తుంది. ఈ టింటెడ్ సన్ స్క్రీన్స్లో ఏమవుతుందంటే అది ఫిజికల్ సన్ స్క్రీన్, టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్ ఉంటుంది. సో దీంతో ఆ సన్ స్క్రీన్కి కలర్ అనేది వస్తుంది. ఈ టింటెడ్ సన్ స్క్రీన్ జనరల్గా ఏంటి అంటే చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ నుంచి. ఇప్పుడు కొంతమందికి మెలాజ్మా ఇలా ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం, రెగ్యులర్ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి హయ్యర్ SPF ఉన్న టింటెడ్ సన్ స్క్రీన్స్ ఇస్తాం. ఈ టింటెడ్ సన్ స్క్రీన్స్ పోయగానే వాళ్ళు ఏమంటారంటే కొంతమందికి సెట్ అవ్వదు, చాలా అంటే ఏదో మేకప్ వేసుకున్నట్టుగా, వాళ్ళ స్కిన్ కలర్కి సూట్ అవ్వనట్టుగా అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అంటే రీసెంట్గా ఈ టింటెడ్ సన్ స్క్రీన్స్లో కూడా ఎవరి స్కిన్ టోన్కి సరిపడా కలర్ వచ్చేసాయి. ఓకే. సో కొంచెం లైట్ బ్రౌన్, తర్వాత డార్క్, ఇలా 3 కలర్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి కూడా సన్ స్క్రీన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే, సన్ స్క్రీన్ పెట్టగానే మా మొహం అంతా ప్యాచీగా స్వెట్ వచ్చేస్తుంది,
ఆయిలీగా ఉంది అంటారు. సో ఇది చాలా అంటే క్రీమ్ అప్లై చేయడం వల్ల అలాగే ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే ఇలా వస్తున్నప్పుడు మీరు మీ రైట్ సన్ స్క్రీన్ చూస్ చేశాక మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయండి, లైట్ మాయిశ్చరైజర్. ఒక 15 minutes 10 minutes మీరు ఏదైనా వర్క్ చేసి గ్యాప్ ఇవ్వండి, దాని మీద సన్ స్క్రీన్ అప్లై చేయండి. దెన్ యూ వెయిట్ ఫర్ 15 to 10 minutes టు సెటిల్ డౌన్. ఫ్యాన్ కింద అలాగా కొంచెం ఉంటే స్వెట్ కూడా అయిపోతుంది. దెన్ మీరు బయటకు వెళ్ళొచ్చు. అసలు యాక్చువల్గా సన్ స్క్రీన్ 15 to 20 minutes ముందే అప్లై చేసుకోవాలి, బయటకు వెళ్ళే ముందే. సో అలాగా అప్లై చేయొచ్చు. దాని మీదే అవసరమైతే ఫౌండేషన్ ఆర్ మేకప్ కూడా వేయమని చెప్తాం. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఏది ఫస్ట్ పెట్టాలి అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టాలి, దాని మీద సన్ స్క్రీన్ పెట్టాలి. ఓకే. అండ్ మేడం మీరు 3 చెప్పారు, ఒకటి లోషన్ అని, ఇంకొకటి క్రీమ్ అని, ఇంకోటి జెల్ ఫోమ్ అని. అండ్ ఎస్పెషల్లీ అవేమైనా సీజన్ బట్టి ఇంకొకటి కూడా ఉందమ్మా, మ్యాటెడ్ అదేమో షైన్ ఇస్తుంది. ఓకే. ఈ మూడిట్లో మనము అంటే ఎనీ సీజన్ లో ఏదైనా వాడొచ్చు అంటారు, మన స్కిన్ టోన్ కి అది సూటబుల్ అవుతాయి. అంటే ఇప్పుడు మీ స్కిన్ వింటర్ లో బాగా డ్రై అవుతుంది అనుకోండి, యూ కెన్ గో ఫర్ క్రీమ్ ఫామ్. ఓకే. అదే సమ్మర్ వచ్చేసరికి ఆయిలీగా ఉంది, ఇది సెట్ అవ్వట్లేదు అంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మాయిశ్చరైజర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే. చేంజ్ చేస్తేనే బెటర్. కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు, అందరూ జనరల్గా ఒకటే యూజ్ చేస్తారు, దే ఆర్ కంఫర్టబుల్. ఎవరైతే కంఫర్టబుల్ లేరో సేమ్ సన్ స్క్రీన్ కానీ సేమ్ మాయిశ్చరైజర్ కానీ వాడడానికి వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సింది. సో మేడం ఇలా ఎవరికైనా కూడా అంటే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ కావాలి అనుకున్నా, లేదు ఇక్కడ రకరకాల ట్రీట్మెంట్ అయితే మనకి క్లినిక్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైనా కూడా ట్రీట్మెంట్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్న, బేసిక్ స్కిన్ కేర్ గురించి ఒక డర్మటాలజిస్ట్ని ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేయాల్సి ఉందంటారు? సో మా అమీర్పేటలో ఒక క్లినిక్ ఉంది, బంజారా హిల్స్లో క్లినిక్ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా సరే దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.